Mic check. Good morning. Uh, Good morning. Last class I've taught about a small introduction about demand analysis. ఇంతకు ముందు క్లాస్లో నేను డిమాండ్ అంటే ఏంటనే చెప్పానండి. A simple definition of demand was discussed in your last class. See, you can see this slide here. The definition of demand is given here. Every want supported by the willingness and ability to buy constitutes demand for a product. So here demand is nothing but I have given some three set of conditions here. A product or a person who is meeting these three conditions, then you can say that a particular product is having demand in the market. A product which is satisfying the set conditions. I'll give some three conditions here. Any product which satisfies these three conditions, you can say that a product have demand in the market. The first condition is a desire to acquire a product. Desire to acquire a product in the sense here if you are having an intention of buying something, or if you have a want of purchasing something,
ఇట్ కమ్స్ అండర్ డిజైర్ టు ఎక్వైర్ ఎ ప్రోడక్ట్. సో ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొనాలి అనే కోరిక మీలో బలంగా ఉంటే దాన్ని మనం డిజైర్ అని చెప్తామండి. సో దట్ ఈస్ మై ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. ది సెకండ్ క్యారెక్టరిస్టిక్, విల్లింగ్నెస్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. వెదర్ యు ఆర్ విల్లింగ్ టు ది ప్రైస్ సెట్ బై ది కన్సర్న్డ్ సెల్లర్. ఆ సెల్లర్ ఫిక్స్ చేసిన ప్రైస్ మీకు ఓకేనా? whether you are okay with the price that is set by the seller. A seller fix చేసిన ప్రైస్ అనేది మీకు ఓకే అయితే. And the third condition, ability to pay for it, whether you are having financial ability to pay for that particular product or not. See, if these three conditions are satisfied, then you can say that a product is having demand in the market. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించిన 3 ఎలిమెంట్స్ కనుక ఒక ప్రోడక్ట్కి సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అని అర్థం అండి. సో హియర్ the output of demand will be sale. The output of demand is just selling a product, or the output of demand leads you towards సేల్స్. ఇక్కడ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యింది అని అంటే డిమాండ్ ఉంది అని అర్థం అండి. ఒకవేళ డిమాండ్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా, ఈ మూడిట్లో ఏ ఒక్క కండిషన్ మీరు సాటిస్ఫై చేయలేకపోయినా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదు అని అర్థం. సో అవుట్ ఆఫ్ దిస్ 3 కండిషన్స్, if a product is fulfilling the given 3 conditions, then you can say that a product is having demand in the market. ఇక్కడ ఉన్న మూడిట్లో అన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అని అర్థం అండి. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదు అన్నారు. మీకు కొనాలనే కోరిక ఉంది, ఆ ప్రైస్ కూడా మీకు ఓకే, బట్ ఫైనాన్షియల్గా మీ దగ్గర పర్చేసింగ్ ఎబిలిటీ లేదు, దెన్ a product doesn't have demand in the market. సో మనకి ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండి వాడు సెట్ చేసిన ప్రైస్ మనకి ఓకే అయితే, కొనాలి అనే కోరిక ఉంటే అప్పుడు ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఎ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్. అండ్ సి, before getting inside the law of demand, I have something to share with you. ఇక్కడ ఈ లా ఆఫ్ డిమాండ్ చెప్పడానికి ముందు, లా ఆఫ్ డిమాండ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు, మనకి డిమాండ్లో రకాలు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిమాండ్ హియర్. జనరల్లీ డిమాండ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. మనకి డిమాండ్ అనేవి 3 రకాలు ఉంటాయండి. అందులో ఒకటి price demand. One is called as price demand, the second one is called as income demand, the third one is called as cross demand. సో ప్రైస్ డిమాండ్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ప్రైస్ వల్ల మారితే, ఇఫ్ ది డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ వేరీడ్ ఆర్ ఇఫ్ ది డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ చేంజ్ ఇన్ అకార్డెన్స్ టు ప్రైస్, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రైస్ డిమాండ్. ప్రైస్లో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో ఏమైనా మార్పులు వస్తే దాన్ని మనం ప్రైస్ డిమాండ్ అని చెప్తామండి. ప్రైస్లో వచ్చిన మార్పుల వల్ల మన డిమాండ్లో మార్పు వస్తే దాన్ని ప్రైస్ డిమాండ్ అని చెప్తాం. అలాగే ఇన్కమ్ డిమాండ్ అండి. ఇన్కమ్ డిమాండ్ అంటే మనకి ఇన్కమ్ లెవెల్ మారడం వల్ల డిమాండ్లో మార్పు వస్తే, ఇఫ్ ది ఇన్కమ్ లెవెల్ ఆఫ్ కస్టమర్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కస్టమర్ విల్ రైజ్. సో you can say that a product will have good demand in the market. Otherwise, if the income level of a customer is low, the purchasing potential of a customer will narrow down or it will slow down, and obviously the demand for some product will get reduced. That is called as income demand. సో ఇక్కడ మనకి ప్రైస్ డిమాండ్ అంటే మనకి ప్రైస్ డిమాండ్ అంటే మనకి ఒక కస్టమర్ అనే అతను ఆ ప్రైస్ వల్ల డిమాండ్ మారితే, కస్టమర్ అనే అతను తన పర్చేసింగ్ డెసిషన్ అనేది ప్రైస్ వల్ల మార్చుకుంటే దాన్ని మనం ప్రైస్ డిమాండ్ అని చెప్తాం. ఇఫ్ ది పర్చేసింగ్ డెసిషన్ ఇస్ చేంజ్డ్ ఇన్ అకార్డెన్స్ టు ప్రైస్, వి కాల్ ఇట్ ఎస్ ప్రైస్ డిమాండ్. పర్చేసింగ్ డెసిషన్ అనేది ప్రైస్ వల్ల మారితే మనం దాన్ని ప్రైస్ డిమాండ్ అని చెప్తామండి. అదేవిధంగా పర్చేసింగ్ డెసిషన్ అనేది ప్రైస్ వల్ల కాకుండా ఇన్కమ్ లెవెల్ వల్ల మారితే, ఇఫ్ ది పర్చేసింగ్ డెసిషన్ ఇస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఎ కస్టమర్, ఒక కస్టమర్ యొక్క ఇన్కమ్ లెవెల్ మారడం వల్ల మనకి పర్చేసింగ్ డెసిషన్ అనేది మారితే దాన్ని మనం ఇన్కమ్ డిమాండ్ అని చెప్తామండి. అండ్ the third type of demand is cross demand.
క్రాస్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు when we talk about cross demand, when we talk about cross demand, you have to study about two factors here. మనం క్రాస్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు రెండు ఫ్యాక్టర్స్ స్టడీ చేయాలండి. అందులో ఒక ఫ్యాక్టర్ని మనం substitute goods అని చెప్తామండి. ఒక ఫ్యాక్టర్, one factor is called as substitute goods and another factor is called as another factor, another thing is called as complementary goods. సో ఇక్కడ మనకి క్రాస్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు when I talk about cross demand, one should understand about these two things. నేను క్రాస్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు ఈ రెండిటి గురించి మీకు తెలియాలండి. substitute goods in the sense a product which can be used instead of your existing product. మీ existing product బదులు ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా వాడితే దాన్ని సబ్స్టిట్యూట్ గూడ్స్ అని చెప్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పెన్, ఇఫ్ యూ యూజ్ పెన్సిల్, that is substitute good. Instead of coffee, if you take tea, that is substitute good. So a product which is used instead of your regular product, you call it as substitute goods. So coffee will be the substitute for tea, tea will be the substitute for coffee, pen can be the substitute for pencil, pencil can be the substitute for pen. So such kind of goods are called as substitute goods. And the second type of good is called as complementary goods. Complementary goods in the sense a product which is a product which is related to some other product is called as complementary goods. ఒక ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా ఉన్న వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అని చెప్తారండి. ఒక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ దానికి రిలేటెడ్ గా ఉన్న వాటిని మనం కాంప్లిమెంటరీ గూడ్స్ అని చెప్తామండి. సో కాంప్లిమెంటరీ గూడ్స్ ఇన్ ద సెన్స్ వన్ ప్రోడక్ట్ ఇస్ డిపెండెంట్ ఆన్ అనదర్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ గూడ్స్ అని చెప్తాం. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఇస్ యువర్ పెన్ అండ్ రీఫిల్ కమ్స్ అండర్ కాంప్లిమెంటరీ గూడ్స్. వితౌట్ పెన్ you only refill will not work, without refill only pen cannot work. సో ఇవి రెండు కలిస్తేనే ఒక ప్రోడక్ట్కి వాల్యూ వస్తుందండి. అలాంటి వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అని చెప్తారండి. సో ఇక్కడ క్రాస్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు when I talk about cross demand, when I discuss about cross demand, my first discussion should be with respect to substitute goods and the second discussion should be with respect to complementary goods. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ గూడ్స్ గురించి మాట్లాడినప్పుడు క్రాస్ డిమాండ్ అనేది ఎలా ఉంటుందంటే, సబ్స్టిట్యూట్ గూడ్ యొక్క ప్రైస్ పెరిగి మీ రెగ్యులర్ గూడ్ యొక్క ప్రైస్ నార్మల్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. Means if the price of a substitute good increases, the demand for your product increases. If the price of your substitute good decreases, then the demand for your product decreases. So this is a cross demand with respect to substitute goods. Again, a cross demand with respect to complementary goods. ఇక్కడ మన కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ పెరిగితే మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. మన కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ తగ్గితే మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ క్రాస్ డిమాండ్. మీకు ఐ విల్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇట్ ఈస్ అ బిట్ కన్ఫ్యూజింగ్. సో ఐ విల్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. You can see the different type of demands in the screen here. Price demand, income demand and cross demand. So చూడండి ఒకసారి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్.
సో డౌట్స్ ఏమీ లేవు, డౌట్స్ ఏం లేవు కదా? ఓకే దెన్ ఫైన్. ఓకే, సో మీకు టైప్స్ ఆఫ్ డిమాండ్ చెప్పాను. అండ్ నవ్ ది వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డిమాండ్. మన డిమాండ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ వల్ల డిమాండ్ అనేది మారుతుంది? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్? ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటివి? సి యూ కెన్ సీ ది స్క్రీన్ హియర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. అంటే డిమాండ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతుంది, డిమాండ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గుతుంది. సో these are some factors which change your demand. మన డిమాండ్ అనేది మార్చే ఫ్యాక్టర్స్ అండి. వీటిని మనం డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అని కూడా చెప్తాం. ఈవెన్ వీ కాల్ దిస్ ఫ్యాక్టర్స్ యాజ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్. సో ది ఫస్ట్ పాయింట్ హియర్ is a change in fashion. The first point here is change in fashion. So see, demand for a good is highly dependent upon the existing fashion. When certain good goes out of fashion, people don't like to purchase them. Demand for such goods decreases. Ante manaki change in fashion ante outdated product demand అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది, అప్డేటెడ్ ప్రోడక్ట్ లేకపోతే ఒక మోస్ట్ రీసెంట్ ట్రెండింగ్ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని. సో ది డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ will increase or decrease based on the change in fashion. ఫ్యాషన్ అనేది మారడం వల్ల డిమాండ్, ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మారుతుంది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్యాక్టర్. వెల్, ది సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ చేంజ్ ఇన్ టేస్ట్. సో ఒక కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అనేది మారినప్పుడు అది ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మారుతుంది. వెన్ ది టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎ కస్టమర్ is changing, automatically the demand for a product will change in accordance to the taste and preference. Customer will not stick on to a specific taste. కస్టమర్కి ఎప్పుడు కూడా ఒకటే రకమైన టేస్ట్ ఉండదండి. సో ఆ టేస్ట్ మారిన ప్రతిసారి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరగడము తగ్గడము జరుగుతుంది. ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్, if a customer is willing to purchase orange color shirt, in that case the demand for orange color shirt will be high. If the same customer dislikes orange and if he goes for a blue color shirt, now the demand for orange will get down and the demand for blue will increase. So based on the taste and preference of the customer, the demand for a product is going to change. కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మారుతుంది. And see, the third factor, change in population. Increase in size of population naturally leads to increase in demand, and decrease in size of population again it leads to decrease in demand. మనకి size of population పెరగడం వల్ల తగ్గడం వల్ల కూడా డిమాండ్లో వేరియేషన్స్ వస్తాయి. ఇఫ్ ది పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, పాపులేషన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మనం సప్లై పెంచాల్సి వస్తుందండి. సప్లై ఎప్పుడు పెంచుతాం? డిమాండ్ పెరిగితేనే సప్లై పెంచుతామండి. సో even increase in population leads you towards increase in demand, or decrease in population leads us towards decrease in demand. So population valla kuda mana demand anedi marutundi. Next, income of a people or income level of a customer. So if the income level of a customer is increasing, oka customer yokka income level anedi perigindani, imagine if the income level of a customer increases, then the purchasing power or the purchasing potential of a customer also increases. ఒక కస్టమర్కి ఇన్కమ్ అనేది పెరిగినప్పుడు అతని పర్చేసింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుందండి. ఇక్కడ పర్చేసింగ్ ఎబిలిటీ పెరిగితే, వన్స్ పర్చేసింగ్ ఎబిలిటీ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుందండి. అదే పర్చేసింగ్ ఎబిలిటీ తగ్గితే, పర్చేసింగ్ ఎబిలిటీ ఎప్పుడు తగ్గుతుందంటే మనకి ఎప్పుడైతే ఒక మన ఇన్కమ్ అనేది తగ్గుతుందో, whenever there is a reduction in the income, automatically the purchasing potential will get down and again it will show an influence on our demand. So ఒక కస్టమర్ యొక్క ఇన్కమ్ లెవెల్ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అనేది మారుతుందండి. దిస్ ఇస్ అనదర్ డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. If I find a large number of substitute products available,
ఐ విల్ గో విత్ ది చీపెస్ట్ వన్. ఇక్కడ నాకు ఒక ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే చీప్ అండ్ బెస్ట్గా ఉంటుందో దానికి వెళ్తాను. సో బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ ది డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ విల్ వేరీ. అంటే మనకి ఒకటే ప్రోడక్ట్ ఉంది, సే మనకి యాపిల్ ఫోన్ ఒక్కటే ఉన్నప్పుడు మీకు పర్చేసింగ్ పవర్ ఉన్నా లేకపోయినా, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎ మొబైల్ ఫోన్ యూ హ్యావ్ టు పర్చేస్ దట్ యాపిల్ ఫోన్. అదే మనకి దానికి సబ్స్టిట్యూట్స్ వచ్చే యాపిల్ బదులు ఎంఐ, ఓప్పో, వివో ఇలా వేరే ఫోన్స్ వచ్చినప్పుడు దీని సబ్స్టిట్యూట్కి వెళ్తున్నాము. సో ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు యాపిల్కి వెళ్ళాల్సిన కస్టమర్స్ దానికి మూవ్ అవుతున్నారు. అంటే యాపిల్ డిమాండ్ అనేది కొంత మారుతుందండి. దాన్ని అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్ అని చూపిస్తామండి మనం. am I audible now? ఇప్పుడు వినిపిస్తుందో చూడండి ఒకసారి. am I audible? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే ఫైన్. సో ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే మనకి ఒక ప్రోడక్ట్కి నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి అని అంటే ఆటోమేటిక్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని అర్థం అండి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కస్టమర్కి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. కస్టమర్కి చాయిసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుందండి. సో డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఆల్సో. సో మనకి నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే ఒక ప్రోడక్ట్కి డిమాండ్ తక్కువ ఉంది అని అర్థం అండి. నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ తక్కువ ఉన్నాయి అని అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. సో బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఆల్సో ది డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ విల్ చేంజ్. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్. సో మనకి కాంప్లిమెంటరీ గూడ్స్ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అనేది మారుతుందండి. కాంప్లిమెంటరీ గూడ్స్ యొక్క అవైలబిలిటీ అనేది ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ని బేస్ చేసుకొని డిమాండ్ ఎలా మారుతుందంటే ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్ చేంజెస్ దట్ విల్ షో ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సెల్లింగ్ ప్రైస్. కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ మారినప్పుడు అది సెల్లింగ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, దానివల్ల డిమాండ్ అనేది మారుతుందండి. సే ఒక ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాను, పెన్ అండ్ ఈసారి పెన్ అండ్ ఇంక్ అనుకుందామని. సో ఇక్కడ ఇంక్ ప్రైస్ పెరిగింది, ఆటోమేటిక్గా ఓవరాల్గా పెన్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలా ప్రైస్ పెరిగినప్పుడు కస్టమర్ అనేవాడు దానికి అట్రాక్ట్ అవ్వడండి. సో కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు మన ప్రోడక్ట్ డిమాండ్ తగ్గుతుంది. కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుందండి. సో ఈవెన్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రైస్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ గూడ్స్ ది డిమాండ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. Next, advertisement. Advertisements are made by a firm to increase the sale of a particular product. Advertisements are repeated several times so that consumer are convinced about superior quality which help to increase the demand for a product. ఇక్కడ మీకు ఈజీగా చెప్పాలంటే మనకి అడ్వర్టైజింగ్ చేయడానికి మెయిన్ రీజన్ సేల్స్ పెంచడం కోసం అండి. మరి ఆ అడ్వర్టైజింగ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ అనేవాడికి ఆ ప్రోడక్ట్ని ఒక ఫెమిలియర్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఎ ప్రోడక్ట్ ఫెమిలియర్ ఆర్ వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ ఇన్ ది మైండ్ ఆఫ్ ఎ కస్టమర్. ఒక కస్టమర్ మైండ్లో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే కస్టమర్ మైండ్లో అది కొనాలి అనే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ అవ్వడం వల్ల సో ది మోర్ వీ అడ్వర్టైజ్ ది మోర్ ది సేల్స్ విల్ ఇంక్రీజ్. సో అడ్వర్టైజింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లేకపోతే అడ్వర్టైజింగ్ ఎఫర్ట్ అనేది పెరిగిన ప్రతిసారి మనకి డిమాండ్లో చేంజ్ కనిపిస్తుందండి. డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఎఫర్ట్ తగ్గించినప్పుడు డిమాండ్ అనేది తగ్గుతుందండి. సో ఈవెన్ అడ్వర్టైజింగ్ ఆల్సో లీడ్స్ us towards increase or decrease in demand. నెక్స్ట్ టెక్నికల్ ప్రోగ్రెస్. టెక్నికల్ ప్రోగ్రెస్ అంటే మనకి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లేకపోతే ఒక మార్కెట్లోకి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని డిమాండ్ ఎక్కువే ఉంటుందండి. మార్కెట్లో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది అని అంటే దాని డిమాండ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ని క్యాప్చర్ చేయడం కోసం పబ్లిక్ అనేవాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. సో people are being attracted because of the innovative features or because of the innovative characteristics of that product. So obviously people will purchase that product. ఏదైనా ఒక వస్తువు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని రివ్యూస్తో సంబంధం లేకుండా పబ్లిక్ అనేవాళ్ళు త్వరగా అట్రాక్ట్ అయి కొంటూ ఉంటారండి. సో దానివల్ల కూడా మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో
ఇన్నోవేటివ్నెస్ ఆల్సో క్రియేట్స్ డిమాండ్ ఇన్ ది మార్కెట్. అదే ప్రోడక్ట్ ఒక అవుట్డేటెడ్ ప్రోడక్ట్ అయిపోతే అగైన్ ది డిమాండ్ విల్ గెట్ డౌన్. చేంజ్ ఇన్ రియల్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ కస్టమర్ అనేవాడు కొంత మనీ సేవ్ చేస్తే, కస్టమర్ అనేవాడు కొంత మనీ సేవ్ అయితే దాన్ని రియల్ ఇన్కమ్ అని చెప్తారండి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక 10 రూపీస్ పెన్ ప్రైస్ 7 రూపీస్కి పడిపోతే కనుక కస్టమర్ అనేవాడికి 3 రూపీస్ సేవ్ అవుతుందండి. ఆ సేవ్ అయిన 3 రూపీస్ని మనం రియల్ ఇన్కమ్ అని చెప్తారు. So increase in real income of a customer leads to increase in demand for a product, and decrease in real income of a customer leads to decrease in demand. So customer యొక్క రియల్ ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ఏదైనా ఒక ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. కస్టమర్ యొక్క రియల్ ఇన్కమ్ తగ్గిన ప్రతిసారి మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా తగ్గుతుందండి. సో ఈవెన్ చేంజ్ ఇన్ రియల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కస్టమర్ ఆల్సో లీడ్స్ అస్ టువర్డ్స్ చేంజ్ ఇన్ డిమాండ్. సో చూడండి, I have given some different factors that influence your demand. మీ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని చూపించాను. ఇందులో మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే యాజ్ యూజువల్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ది చాట్ బాక్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను నోట్ చేసి, ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా ఆ పాయింట్ వల్ల మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మారుతుంది. ఇవి కాకుండా మనం ఇంకా చాలా చెప్పొచ్చు అండి. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ టు మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డిమాండ్. సింపుల్. ఇవి కాకుండా ఇంకొకటి మాట్లాడితే కనుక ఈవెన్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ చేంజెస్ యువర్ డిమాండ్. ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎక్కువ ఉంటే దానికి డిమాండ్ పెరుగుతుంది, ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తక్కువ ఉంటే దాని డిమాండ్ తగ్గుతుంది. సో ఈవెన్ యూ కెన్ ఇంక్లూడ్ క్వాలిటీ హియర్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్. వెల్, ఎనీ డౌట్స్? మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, ఫైన్. సో డౌట్స్ ఏం లేవు అనుకుంటున్నాను. ఓకే, వెల్, సో ఇవన్నీ కూడా మీకు డిమాండ్ అనేది చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేసే ఫ్యాక్టర్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డిమాండ్. మీ డిమాండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అండ్ అదర్ దాన్ దిస్ వీ హ్యావ్ some other things to discuss here. That is ది డిఫరెంట్ డిస్టింక్షన్స్ ఇన్ డిమాండ్. అంటే డిమాండ్లో మనకు ఉండే కొన్ని డిస్టింక్షన్స్. ఫస్ట్ వన్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ప్రొడ్యూసర్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే these are some products which are meant for a direct purchase by the customers and are used for final consumption. అంటే ఏదైనా ఒక వస్తువు ఖచ్చితంగా ఇది కస్టమర్ యూజ్ చేయడానికి, అంటే కస్టమర్ కన్సంప్షన్కి రెడీగా ఉంటే కనుక అలాంటి ప్రోడక్ట్ని మనం కన్స్యూమర్ గూడ్ అని చెప్తాం. ఏ ప్రోడక్ట్ విచ్ ఇస్ రెడీలీ అవైలబుల్ ఫర్ ది కన్సంప్షన్, సచ్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ ఎస్ కన్స్యూమర్ గూడ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ కస్టమర్ అనేవాడు వాడడానికి రెడీగా ఉంటే అలాంటి ప్రోడక్ట్ని మనం కన్స్యూమర్ గూడ్స్ అని చెప్తామండి. సో ఇక్కడ ఆల్ యువర్ ఫుడ్ ఐటమ్ కమ్స్ అండర్ కన్స్యూమర్ గూడ్స్. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ని కూడా మనం కన్స్యూమర్ గూడ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ప్రొడ్యూసర్ గూడ్స్. ఏ ప్రోడక్ట్ విచ్ ఇస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ యువర్ కన్స్యూమర్ గూడ్స్. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూస్ టు ప్రొడ్యూస్ యువర్ కన్స్యూమర్ గూడ్స్. మీ కన్స్యూమర్ గూడ్స్ని తయారు చేయడానికి యూస్ చేసే గూడ్స్ని మనం ప్రొడ్యూసర్ గూడ్స్ అని చెప్తామండి. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూస్ టు ప్రొడ్యూస్ యువర్ కన్స్యూమర్ గూడ్స్. మీ కన్స్యూమర్ గూడ్స్ని తయారు చేయడానికి యూస్ చేసే ప్రోడక్ట్స్ని మనం
ప్రొడ్యూసర్ గూడ్స్ అని చెప్తాం. ఈ ప్రొడ్యూసర్ గూడ్ అనేది మీరు వాడే మెషినరీ అవ్వచ్చు, మీరు వాడే ఎక్విప్మెంట్ అవ్వచ్చు, వాటిని మనం ప్రొడ్యూసర్ గూడ్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ వన్ డిస్టింక్షన్ బిట్వీన్ కన్స్యూమర్ గూడ్ అండ్ ప్రొడ్యూసర్ గూడ్. అండ్ వెల్, నెక్స్ట్, durable goods and perishable goods. Durable goods and perishable goods. Coming to durable goods, a product which is going to serve the customer for more period of time or for longer period of time. ఏదైనా ఒక వస్తువు కస్టమర్ని ఎక్కువ కాలం ఉపయోగపడితే, కస్టమర్ అతనికి ఎక్కువ కాలం ఉపయోగపడితే అలాంటి వస్తువుని మనం డ్యూరబుల్ గూడ్స్ అని చెప్తామని. a product which is used to the customer for a longer period of time. all your home electrical appliances, all your home appliances comes under durable goods. Refrigerators, washing machines, air conditioned fans, everything comes under durable goods. Why? Because they are going to serve the customer for a longer period of time. ఒక కస్టమర్ని చాలా ఎక్కువ కాలం సర్వ్ చేస్తాయి కాబట్టి అలాంటి వాటిని మనం డ్యూరబుల్ గూడ్స్ అని చెప్తామని. And second one, perishable goods. Perishable goods in the sense a product which will serve the customer only for a short period of time. కస్టమర్ని చాలా తక్కువ టైం మాత్రమే, కస్టమర్కి చాలా తక్కువ టైంలో మాత్రం వినియోగించుకోవడానికి ఉపయోగించే వాటిని మనం పెరిషబుల్ గూడ్స్ అని చెప్తాం. అంటే ది స్పాన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ లెస్, the duration of this product is very less. That kind of product is called as perishable goods. ఏ ప్రోడక్ట్ అయితే దాని డ్యూరేషన్ తక్కువగా ఉంటుందో అలాంటి వాటిని మనం పెరిషబుల్ గూడ్స్ అని చెప్తామండి. సే the example for perishable goods is your vegetable, fruits, your dairy items all comes under perishable goods. ఎందుకంటే ఇవి probably you can use that products only hardly for 1 week. మీరు వాడే ఫ్రూట్స్ కావచ్చు, మీరు వాడే వెజిటబుల్స్ కావచ్చు, డైరీ ఐటమ్స్ కావచ్చు, ఈవెన్ దో ఇఫ్ యూ రెఫ్రిజరేట్ దెమ్ స్టిల్ దట్ కెన్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ 1 week. మీరు వాటిని ఒక రెఫ్రిజరేటర్లో యూజ్ చేసినా అవి వారం కన్నా ఎక్కువ ఉపయోగించలేమండి. అలాంటి వాటిని మనం పెరిషబుల్ గూడ్స్ అంటారు. సో ఇక్కడ డ్యూరబుల్ గూడ్స్ అంటే లాంగ్ టైం యూజ్ చేసే వాటిని డ్యూరబుల్ గూడ్స్ అని చెప్తాం. అలాగే తక్కువ కాలం యూజ్ చేసే వాటిని పెరిషబుల్ గూడ్స్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్, ఇండస్ట్రీ డిమాండ్ అండ్ కంపెనీ డిమాండ్. ఇండస్ట్రీ డిమాండ్ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది, ఒక ప్రోడక్ట్ అనేది అన్ని కంపెనీస్లోనూ యూజ్ చేస్తే. సే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఇండస్ట్రీ ఇస్. A group of companies comes under industry. An individual organization is called as company. Okay, individual organization ni manam company అని చెప్తామండి. ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ a group of organization with similar kind or similar nature is called as industry. So ఆటోమేటిక్గా కంపెనీ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఇండస్ట్రీ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. కంపెనీ డిమాండ్ ఇన్ ద సెన్స్ మనం ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎంత యూజ్ చేస్తారో దాని కంపెనీ డిమాండ్ అని చెప్తాము. అదే ఇండస్ట్రీ డిమాండ్ అంటే ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కలిపి ఎంత సేల్ చేస్తాయో లేకపోతే ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తాయో దాన్ని ఇండస్ట్రీ డిమాండ్ అని చెప్తాం. సో కంపెనీ డిమాండ్ ఇస్ లెస్ దాన్ ఇండస్ట్రీ డిమాండ్. సో దీస్ ఆర్ యువర్ demand distinctions, మన demand distinctions. And now after this demand distinctions, the next you can see some 2 points here. Change in demand. మనకి చేంజ్ ఇన్ డిమాండ్ అంటే డిమాండ్లో వచ్చే మార్పుని మనం చేంజ్ ఇన్ డిమాండ్ అని చెప్తామండి. అండ్ జనరలీ చేంజ్ ఇన్ డిమాండ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 3 ways. ఇక్కడ చేంజ్ ఇన్ డిమాండ్ అనేది 3 రకాలు ఉంటుందండి. ఒకటి ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ఇంకొకటి డిక్రీజ్ ఇన్ డిమాండ్, మూడోది ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చేంజ్ ఇన్ డిమాండ్, ఎక్స్టెన్షన్. ముందు నేను ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, అక్కడ డి అనే ఒక కర్వ్ ఉంది. ఆ డి అనే కర్వ్ నేను డిమాండ్ కర్వ్ అని చెప్తానండి. అలాగే P1, M1 అని ఉంది. సో P ఇన్ ద సెన్స్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్, P ఇన్ ద సెన్స్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్, అలాగే M ఇన్ ద సెన్స్ ది అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆర్డర్డ్ వెన్ ది ప్రైస్ ఇస్ P. ఇక్కడ ప్రైస్ P ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ఆర్డర్ చేశారు అనేది M అండి. అలాగే ప్రైస్ P1కి వెళ్ళినప్పుడు వీళ్ళ పర్చేసింగ్ ఎంత ఉంది అనేది M1 అండి. సో చూడండి, మీకు ప్రైస్ P ఉన్నప్పుడు M నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారండి. అదే ప్రైస్ P నుంచి P1కి పడిపోయినప్పుడు వాళ్ళు M నుంచి M1కి
వాళ్ళ ఆర్డర్ని పెంచారండి. సో ఇక్కడ డిమాండ్ అనేది మీకు డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. మీ డీడీ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. అలా డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అది దాన్ని మనం ఎక్స్టెన్షన్ అని చెప్తామండి. ఎక్స్టెన్షన్ అంటే మీ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఇంకా డిమాండ్ని పెంచుతూ ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తారు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ఎప్పుడైతే మీ డిమాండ్ ప్రైస్ తగ్గడం వల్ల మీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందో, లేకపోతే మీ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో స్లోప్ అవుతుందో దాన్ని ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తామండి. నెక్స్ట్ కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్. కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అంటే మన ప్రైస్ అనేది P1 నుంచి P2కి పెరిగిందండి. P1 నుంచి P2కి పెరిగినప్పుడు డిమాండ్ అనేది Q1 నుంచి Q2కి పడిపోతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక గ్రాఫ్ గీసాను చూడండి. ప్రైస్ P1 నుంచి P2కి పెరిగినప్పుడు డిమాండ్ అనేది Q1 నుంచి Q2కి తగ్గిపోయిందండి. సో ఇప్పుడు డిమాండ్ కర్వ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. when your demand curve travels in an upward direction, you call it as contraction in demand. When your demand curve travels in a downward direction, you call it as extension in demand. మీ డిమాండ్ కర్వ్ అనేది ఇక్కడ డిడి అనేది డిమాండ్ కర్వ్ అంటే 2 గ్రాఫ్స్లో కూడా ఉన్నాయి చూడండి. ఆ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని మనం ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తామని. అదే డిడి అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తారు. ఇఫ్ యువర్ డిమాండ్ curve is traveling in an upward direction, if your demand curve is traveling in an upward direction, మీ డిమాండ్ కర్వ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని మనం కాంట్రాక్షన్ అని చెప్తాం. అదే మీ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని ఎక్స్టెన్షన్ అని చెప్తామండి. వెల్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే ఏంటంటే మనకి ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటే when the price of my product is constant, if still the demand increases, then that particular situation is called as increase in demand. సింపుల్ గా చెప్పాలంటే ఒక పెన్ యొక్క ప్రైస్ 10 రూపీస్ అండి. అప్పుడు 100 మంది కస్టమర్స్ ఆ పెన్ కొన్నారు. అదే పెన్ యొక్క ప్రైస్ మళ్ళీ 10 రూపీస్ అలాగే ఉంది, ఈసారి 120 మెంబర్స్ పెరిగారండి. దాన్ని మనం ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటారు. అంటే ఇక్కడ మరి ప్రైస్ అనేది మారకుండా అన్చేంజ్డ్ కండిషన్లో ఉండి డిమాండ్ అనేది పెరిగితే దాన్ని ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అని చెప్తారండి. అలాగే డిక్రీజ్ ఇన్ డిమాండ్, మళ్ళీ ప్రైస్ కాన్స్టెంట్గా ఉండి డిమాండ్ అనేది తగ్గితే దాన్ని మనం డిక్రీజ్ ఇన్ డిమాండ్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి చేంజెస్ ఇన్ డిమాండ్లో నేను మీకు 3 రకాలుగా చూపించాను. ఒకటి ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ఇంకొకటి డిక్రీజ్ ఇన్ డిమాండ్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్. సో చూడండి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ గో త్రూ ది స్లైడ్. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి పోస్ట్ చేయండి. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ వేరు, మీకు ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ వేరు అండి. ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అంటే ఏంటంటే మన డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే when your price reduces and demand increases, మీ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేస్తామండి. అలా డౌన్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్ని మనం ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తాం. అలాగే కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అంటే మీ డిమాండ్ అనేది తగ్గుతుందండి. whenever there is an increase in price, the demand for a product will get down and the demand curve will travel in a upward direction. Such situation is called as కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్. ఒక డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని ఎక్స్టెన్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తారు. అదే డిమాండ్ కర్వ్ అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అని చెప్తారు.